అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. ఆయనతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరం కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటన్న లేనిలో కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. అన్నయ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్ముడు ఇది పడిపోతుంది. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి,
మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రెండు సార్లు కలవాలని చూసి కోట గారు అంటే శ్రీ రంగారావు క్యారెక్టర్ నటులు చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్ అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో మన ప్రాంతానికి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పెద్ద పెద్ద నిర్మాతలతో దర్శకులతో కూడా పోరాటం చేయడం జరిగింది. ఎక్కడ కూడా బేషిజాలు లేకుండా మన వాళ్ళని మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది కనుక మన వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. మా సంబంధించిన సంస్థలో ఏదైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ముందుకెళ్లే శక్తుల్ని కూడా అడ్డుకోవటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. జాతీయవాదానికి ఎక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడటం జరిగింది. మన ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన అంశాలని నీచంగా చూపిస్తే వాటిని కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. అలాగే ప్రాంతీయ భేషజాలు లేకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించిన మాండలికాల్లో మాట్లాడాలి అంటే కోట శ్రీనివాసరావు గారే పెట్టింది పేరు. ఇటు తెలంగాణ సంబంధించిన అంశం కానీ, అటు ఉత్తరాంధ్ర సంబంధించిన మాండలికం కానీ, రాయలసీమ కానీ, గోదావరి కానీ అత్యంత అద్భుతంగా మాట్లాడగలిగి ఎటువంటి దాన్నైనా రంగరించగలిగే ఒక నైపుణ్యం కోట శ్రీనివాసరావు గారికి సొంతం. అలాగే ఆయనకి అనేక రకాల కష్టాలు జీవితంలో వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన దానికి లొంగక ఆ విధంగా ముందుకు వెళ్ళిన వైనం మొత్తం కేవలం తెలుగు నాటే కాక తమిళనాడులో కూడా ఆయన జెండాని పైకెగరేసి ఆయన నట విశ్వరూపాన్ని ఆ ప్రాంతంలో కూడా చూపించడం జరిగింది. హిందీ సంబంధించిన అంశంలో కూడా ఆ విధంగా చూపించడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు ఆయన స్వయంగా పొగట్టడం జరిగింది. ఇంత అద్భుతంగా నటిస్తున్నామని చెప్పి నీ దగ్గర నేను లెసన్స్ నేర్చుకోవాలని చెప్పి బాహాటంగా మాట్లాడటం, ఇటువంటి అనేక రకాల ఉద్దాంతాలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన కోట శ్రీనివాసరావు గారు లేరనేది యావత్ తెలుగు జాతికి తీరని లోటు. భారతీయ జనతా పార్టీకి కూడా ఒక మంచి వ్యక్తి, అనేక విషయాల్లో సామాజిక స్పృహ కలిగి అనేక రకాల విషయాల్లో ముందుండి నడిచే కోట శ్రీనివాసరావు లేవటం మా పార్టీ కూడా తీవ్ర నష్టంగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు.